సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయా విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా. ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. ఆకాశం నినుగని మెరిసిపోతుంది, నేల నీ అడుగుకై ఎదురు చూసింది. చినుకు చినుకున కురిసెను నీ కళ, మనసు మనసున రగిలెను జ్వాలలా. తుఫానులా ఎగిసెని ప్రవచనం, తపోజ్వల కదిలని యువజనం. పంచభూతాలే తోడై సదా, పంచ ప్రాణాలై రావా పదా. అమ్మ అందరికీ నమస్కారం. ఈ రోజున ధవళేశ్వరం వాస్తవ్యులు మరి మాకెంతో ఆప్తులైనటువంటి మా అల్లుడు గారికి యొక్క మామయ్య గారు వీళ్ళంతా కూడా ఆయన గుత్తుల సత్యనారాయణ గారు 5వ సంవత్సరం ఆయన వార్త జరిగి కరోనా టైంలో ఆయన పరమపదించారు. 5వ సంవత్సరం సందర్భంగా ఈ రోజున ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ లో భోజనాలు పెట్టాలని మా అల్లుడు గారు చెప్పడంతో వారు ధవళేశ్వరం నుంచి చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ మీరు కొల్లి విశ్వనాథ్ గారి ఫ్యామిలీ మరి అక్కడ పెట్టుకుంటేనే బాగుంటుందని చెప్పడం, మళ్ళీ నాకు ఫోన్ చేయడం, మళ్ళీ నేను వెంటనే వ్యాపారం ఎవరితో ఉంటే విశ్వనాథ్ గారు మళ్ళీ సాయంకాలం జరిపేది మళ్ళీ నాకు ఇవ్వడం అన్ని జరిగింది. అంచేత మీరందరూ కూడా ఆ గుత్తుల సత్యనారాయణ గారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరతారని, మీ యొక్క ప్రార్థనలు అయిన ఆత్మ ఎక్కడున్నా మరి కుదిరిపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వర్ధిల్లాలి వర్ధిల్లాలి అని చెప్పండి అమ్మా. గుత్తుల సత్యనారాయణ గారి ఆత్మ వర్ధిల్లాలి వర్ధిల్లాలి. గుత్తుల సత్యనారాయణ గారి ఆత్మ శుభం. మీ అందరూ కూడా చక్కగా తృప్తిగా తినండి. ధవళేశ్వరం వాస్తవ్యులు వీరి యొక్క మామయ్య గారు, అలాగే పెద్దనాన్న గారు వీరికి, అలాగే మా ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ చీఫ్ సెక్రటరీ అయినటువంటి వెంకటేశ్వర రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మేము ఏ చిన్న కార్యక్రమం చేసినా ఆయన్ని గవర్నమెంట్ని ఆయన వస్తూ ఉంటారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కొల్లి వారి కుటుంబాలందరికీ కూడా భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ ఇచ్చి, ఎందుకంటే మించి మీరు ఇంకా కార్యక్రమాలు చేయాలని, ఈ బిల్డింగ్ చక్కని బిల్డింగ్ కావాలని మనస్ఫూర్తిగా యేసు ప్రభుని కూడా నేను కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. శుభం.